ఈరోజు కథ భయంకర దేవాలయం. అనగనగా రాయలసీమ ప్రాంతంలో గన్నవరం అనే ఓ చిన్న ఊరు ఉండేది. పచ్చని పంట పొలాలు, పూర్వకాలపు పల్లె సంస్కృతి అక్కడ ఇప్పటికీ కనిపించేది. అయితే ఆ ఊరికి తూర్పువైపుగా ఉన్న అడవిలో ఒక పాత దేవాలయం ఉంది. పేరు భయంకర దేవాలయం. ఈ పేరు వినగానే ఊరి ప్రజల గుండెల్లో వణుకు మొదలవుతుంది. ఆ దేవాలయం గురించి ఎంతో కాలంగా చెప్పుకుంటూ వస్తున్న కథలున్నాయి. అక్కడ ఏ దేవుడు ఉండడు, అది దేవాలయంలా కనిపించే ఒక శాపిత స్థలం అని ఊర్లో పెద్దలు చెబుతుంటారు. ఎంతగా అయితే ఏ ఉత్సవమైనా పండుగైనా ఆ దేవాలయం వైపు ఎవ్వరూ అడుగు పెట్టరంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు హైదరాబాద్ నుంచి వచ్చిన ముగ్గురు యువకులు అనిరుద్, కిరణ్ మరియు శృతి గ్రామంలోకి వచ్చారు. వాళ్ళల్లో ఒకడు అనిరుద్ ఫోటోగ్రఫీ అంటే పిచ్చి, పాతగుర్తులు, పురాతన దేవాలయాలు చూడాలనే ఆసక్తి. ఆలోచన చేసి గూగుల్ మ్యాపులో భయంకర దేవాలయాన్ని చూసి అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. గ్రామస్తులు వారిని ఆపడానికి ఎంతగా చెప్పినా వాళ్లకు వినిపించలేదు. అదంతా మూఢనమ్మకాలు. మనం సాంకేతిక శాస్త్రం యుగంలో ఉన్నాం అని అనిరుద్ నవ్వుతూ అన్నాడు. మరుసటి రోజు ఉదయం వాళ్ల ముగ్గురు ఒక గైడ్తో కలిసి ఆ అడవిలోకి బయలుదేరారు. దాదాపు 2 కిలోమీటర్ల నడక తరువాత వాళ్ళు ఆ దేవాలయం దగ్గరకు చేరారు. అది కాలం గడిచిన రాళ్లతో కూడిన నిర్మాణం. లోపలికి చూడగానే గదుల్లో చీకటి, గోడలపై చిదరిపోయిన రక్తపు మరకలు, మరచిపోయిన విగ్రహాలు కనిపించాయి. శృతి కొంచెం భయపడినా ఫోటో తీసుకోవాలనే ఆశతో అనిరుద్ ముందుకెళ్లాడు. గైడ్ మాత్రం బయటే ఉండిపోయాడు. వాళ్ళు లోపలికి వెళ్ళిన కొద్ది నిమిషాల్లోనే వింతలు మొదలయ్యాయి. అనిరుద్ తీసిన కెమెరా అకస్మాత్తుగా పనిచేయకపోవడం మొదలు. ఆ గదుల్లో వింత గాలి వేగాలు, ఎవరో నడుస్తున్న శబ్దాలు, ఎక్కడి నుంచో వినిపించే నవ్వుల ధ్వని. ఒక్కొక్కటిగా భయం పెరిగింది. ఒక గదిలో శృతి అపస్మారక స్థితిలో కూర్చుని ఉంది. ఆమె పెదాలు ఊడుతున్నట్లు అనిపించింది. అనిరుద్ దగ్గరికి వెళ్ళి, శృతి, ఏమైంది అని అడిగిన సమయంలో ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారి భయంకరమైన స్వరంలో మాట్లాడుతూ ఉండటాన్ని చూసి కిరణ్ ఒక్కసారిగా వెనక్కి పరుగెత్తాడు. శృతి నోటి నుండి వచ్చే మాటలు, ఈ దేవాలయం ఒక శాపిత స్థలం. ఇక్కడ శివుడికి కాకుండా ఒక అసురునికి పూజ జరిగేది. ఆ శక్తి ఇప్పటికీ నిద్రలో ఉంది. మీలాంటోళ్ల వల్ల అది మేల్కొంటోంది. ఆ ప్రాంతం ఒకప్పుడు రాక్షస పూజలకు ప్రఖ్యాతి పొందిన స్థలమని, అక్కడ ఒక అసురుడి ఆత్మ బంధించబడినదని, శక్తిని తప్పుగా ఉపయోగించిన కారణంగా గ్రామస్తులందరూ శపింపబడ్డారని శృతి అనే యువతి ద్వారా తెలిసింది. ఆమె తాతమునులు ఆ శక్తిని బంధించిన పూజారుల వంశానికి చెందినవారిని, ఆమె శరీరాన్ని ఆ శక్తి బంధించిందని వాళ్లకు అర్థమైంది. అనిరుద్, కిరణ్ తీవ్రంగా భయపడిపోయారు. గైడ్ అప్పటికే తప్పించుకున్నాడు. శృతిని తీసుకొని బయటకు రావాలన్న ప్రయత్నం విఫలమయ్యింది. ఆమె కళ్ళ నుండి రక్తపు కన్నీళ్లు కారుతున్నాయి. అప్పటికే ఆ దేవాలయంలోని ద్వారాలు స్వయంగా మూసుకుపోయాయి. వాళ్ల మీద, విగ్రహాల దగ్గర నుండి వింత శబ్దాలు వస్తున్నాయి. అనిరుద్ తన దగ్గర ఉన్న చిన్న శివలింగాన్ని బయట తీసి శక్తి ప్రదానం చేసే మంత్రాన్ని మౌనంగా జపించసాగాడు. కిరణ్ కూడా శృతి చేతిని పట్టుకుని, శృతి, వినిపిస్తోందా అని రోధించసాగాడు. ఒక క్షణం ఆ గది మొత్తం ప్రకాశించింది. శృతి ఒక్కసారిగా హమ్మయ్య అనేసి కళ్ళెత్తి చూసింది. వాళ్ళు దేవాలయం నుండి బయటికొచ్చారు. గ్రామస్తులు చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే
ఆ దేవాలయం లోపలికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చినదాన్ని ఎవ్వరూ ఇంతవరకు చూడలేదు. కానీ దేవాలయపు శాపం ఇంకా కొనసాగుతుందా?